ఇప్పుడు మనం చూసాము అంటే మేషంలో ఏమీ లేదు. అంటే ఏ గ్రహం లేదనమాట. సంచారం ఎక్కడ జరుగుతోంది అంటే వృషభ రాశిలో మనకి ఓకే. మార్స్ సంచారం, అట్ ద సేమ్ టైం జూపిటర్ సంచారం జరుగుతోంది. అలాగే మీనంలో మనకేమో రాహు సంచారం జరుగుతోంది. మనకి కుంభంలో శని మోస్ట్ ఇంపార్టెంట్. అంటే ఏంటి, కుంభ శని ఉన్నాడు, అట్ ద సేమ్ టైం రిట్రోగ్రేడ్లో ఉన్నాడు, అంటే వక్రించి ఉన్నారనమాట. ఓకే. అలాగే మనం చూసాము అంటే మిథునంలో లేరు, కర్కాటకం నుంచి మనకి బుధుడేమో కిందకి దిగాడు. అంటే ఏంటి, లియో సింహానికి దిగి ఉన్నాడనమాట. కానీ సన్ సంచారం అక్కడ మనకు కర్కాటక రాశిలో జరుగుతోంది. ఓకే. ఇదే నెల సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ మనకి సింహానికి వెళ్తున్నాడు అనమాట. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఇంకోటి ఏంటంటే ఈ నెలాఖరిని, ఆగస్ట్ నెలాఖరిని మనకి బుధుడు ఉన్నారు కదా, బుధుడేమో రిట్రోగ్రేడ్ అయ్యి మళ్ళా కర్కాటక రాశికి వెళ్తున్నాడు అనమాట. ఓకే. సో 2 రిట్రోగ్రేడ్ ప్లానెట్స్ ఉన్నాయి ఇప్పుడు మనకి. ఒకటేమో శని, ఇంకోటేమో మనకి బుధుడు. అలాగే మనం చూసాము అంటే మనకి శుక్రుడు కూడా, శుక్ర గ్రహం కూడా మనకి ఎక్కడ ఉందంటే మనకి లియో అంటే సింహంలో ఉందన్నమాట. ఈ నెలాఖరికి కన్యకి వెళ్తోంది. కన్యలో ఎవరున్నారు, కేతు ఉన్నాడు. కేతు వీనస్ కలిసి వస్తున్నాయి అనమాట. ఇవి మేజర్ సంచారాలు ఇవి. ఇవన్నిటిని బట్టి మనం ఏంటంటే ద్వాదశ రాశుల గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. సో ఫస్ట్ ఎప్పుడు మనం మాట్లాడుకునేది ఏంటంటే మేషరాశి. సో ఎప్పుడు మనం చెప్పేది ఏంటి, కొన్ని రాసుల వారిగా బాగుంటుంది, కొన్ని రాసుల వారిగా అంత బాగుండదు. కానీ అన్ని మిశ్రమమే. అంటే ఏంటి, బ్యాలెన్స్ చేసుకోవాలి, చెప్పుకోవాలన్నమాట. అంటే కుంభశని అంటే ఏంటంటే కుంభవృష్టి అంటాం. అంటే అంటే అంత ఎక్కువ ఇస్తాడు అని లెక్క అనమాట. సో కుంభంలోనే ఉన్నాడు, ఆయన ఓన్ హౌస్ మూల త్రికోణం కూడాను చాలా స్ట్రాంగ్ గా ఉన్నాడు. కానీ ఆయన రిట్రోగ్రేడ్ అయ్యాడు. అలాగే సెకండ్ హౌస్ లో రాహు ఉన్నాడు ఈ రాశి వాళ్ళకి. సో మనం చూసాము అంటే సెకండ్ హౌస్ రాహు ఏంటంటే సడన్ గా ఛాన్సెస్ ఇస్తాడనమాట. ఏంటి, డబ్బు వచ్చే ఛాన్సెస్ ఇస్తాడు, అలాగే కెరియర్ విస్తరింపు కూడా ఛాన్సెస్ ఇస్తూ ఉంటాడు. ఈ రిట్రోగ్రేడ్ అయ్యాడు కనుక ఏల్నాడ్స్ అని కూడా ఉంది వీళ్ళకి. సో ఏల్నాడ్స్ అని ప్రభావం కూడా ఉంటుంది. దేంట్లో ఉంటుంది, కెరియర్ విషయంలో అభివృద్ధి చెందడం, తొందరగా దూసుకెళ్దాం అనుకునే వాళ్ళందరికీ కొన్ని అడ్డంగాలు అనేది కనిపిస్తూ, అబ్స్ట్రక్షన్స్ అంటాము, కనిపిస్తూ ఉంటాయి. అంటే ఏంటంటే అందరూ సహకరించే వాళ్ళు రారు మనకి, అది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. అలాగే మనం చూసాము అంటే ఫైనాన్షియల్ డ్రెయిన్ కూడా కనిపిస్తుంది. సడన్ గా ఒకసారి డబ్బు వస్తే సరిపోయిందా, అది పోయే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట. సో ఇవి రెండు మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలి. కెరియర్ విషయంలో వచ్చాము అంటే కెరియర్ అభివృద్ధి చెందొచ్చు కానీ బాగుంటుంది, కానీ వాళ్ళకి స్థానచలనం అనేది ఎక్కువ కనిపిస్తుంది. అంటే తిరగడం అనేది ఎక్కువ కనిపిస్తుంది, ట్రావెలింగ్ అనేది ఎక్కువ కనిపిస్తుంది. కనుక తప్పక జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళు హెల్త్ కూడా కాపాడుకుంటూ రావాలి. ఎస్పెషల్లీ ఏంటంటే డైజెస్టివ్ ట్రాక్ అది, అంటే ఏంటంటే స్టమక్ ఇన్ఫెక్షన్స్ రాకుండా. అంటే ఏంటి, డయట్ ఫాలో అవ్వాలి కరెక్ట్గా. డయట్ అండ్ టైం ఫాలో అవ్వాలి అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఏల్నాడ్స్ అనే ప్రభావం ఎక్కడే చూపిస్తుంది, ఫైనాన్షియల్ పొజిషన్, అట్ ద సేమ్ టైం స్టేటస్ సడన్ గా పెంచుతుంది, సడన్ గా దింపుతుంది అనమాట. ఇప్పుడు స్టేటస్ అన్నారు కాబట్టి పొలిటీషియన్స్ కి ఎలా ఉండబోతుంది? ఈ రాశిలో ఉన్న పొలిటీషియన్స్ కి బానే ఉంటుంది, కానీ వాళ్ళు అనుకున్నది సాధించరు అనేది వెరీ ఇంపార్టెంట్. అంటే ఏంటి, ఏల్నాడ్స్ అనే ప్రభావం అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. ఈ 3 నెలలు నవంబర్ 15th వరకు శని రిట్రోగ్రేడ్ అయి ఉన్నాడు. సో ఈ 3 నెలలు ఏంటంటే పట్టు విడుపు ఉంటుంది. అంటే ఏంటంటే పుష్ అనేది వస్తుంది, అంటే ఉత్సాహం అనేది వస్తుంది, నేను ముందుకు వెళ్తున్నాను అనుకుంటారు, కానీ సడన్ గా స్టాప్ అవుతాయి అనమాట. ఏంటంటే మనం చేసే పని సడన్ గా స్టాప్ అయిపోతే ఏంటి, నిరుత్సాహపడతాం. అంటే ఏంటంటే కొంచెం టెన్షన్ అనేది ఉంటుంది, యాంగ్జైటీ అనేది ఉంటుంది, మెంటల్ ప్రెషర్ అనేది ఉంటుంది. ఇవన్నీ లేకుండా చూసుకోవాలి అంటే తప్పక పర్సనల్ డెవలప్మెంట్ మీద ధ్యాస పెట్టాలి. వీళ్ళు మాత్రం బల్లగుద్ది చెప్పాలి ఏంటంటే రెమెడియల్ మెషర్స్ తప్పక చేయాలి అని చెప్పాలి. ఇది కంటిన్యూ చేయాలన్నమాట. హనుమాన్ చాలీస చదివే వాళ్ళు తప్పక హనుమాన్ చాలీస చదువుకోవచ్చు, లేకపోతే శని చాలీస చదువుకోవడం సాటర్డే చాలా చాలా మంచిది అనమాట. ఇప్పుడు ఏంటంటే సన్ కూడా మూవ్ అవుతున్నాడు సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్. అంటే ఏంటి, వీళ్ళ పార్ట్నర్స్ కి బాగుంటుంది అని చెప్పుకోవాలన్నమాట. అంటే ఏంటి, వీళ్ళకి పార్ట్నర్షిప్ బిజినెస్ అనేది అచ్చొస్తుంది. పార్ట్నర్షిప్ బిజినెస్ లో ఏంటంటే ఇప్పుడు ఎవరైనా వెళ్ళిపోయారు, పార్ట్నర్స్ వాకౌట్ చేశారు, డబ్బు లాస్ అయింది అన్న వాళ్ళందరికీ కొంత పట్టు విడుపు అనేది కనిపిస్తుంది అనమాట. వాళ్ళకి బాగానే ఉంటుంది. పరిహారం చేయడం అనేది కామన్ అందరికీ, కానీ ఇది ఏంటంటే సడన్ గా వస్తుంది, సడన్ గా పోయే ఛాన్సెస్. సో
శనికి పరిహారం చేయడం ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. శని దానం ఇవ్వడం ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. నల్ల నువ్వులు, నల్ల బట్ట, నల్ల మేకు, గొడుగు అండ్ వృద్ధాశ్రమంకి వెళ్ళి చెప్పులు ఒక 10 మందికైనా చెప్పులు కొనిపెట్టడం అనేది మంచిదన్నమాట. సర్వీస్ ఓరియంటేషన్ అంటే సర్వీస్ చేయడం అనేది చాలా చాలా మంచిది. తప్పక సర్వీస్ చేస్తే కనుక ఇంకా బాగుంటుంది వీళ్ళకి అన్నమాట. కర్కాటక రాశి వాళ్ళకి బాగుంటుందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ రాశిలోనే మనకి సన్ సంచారం అంటే సూర్య సంచారం జరుగుతోంది. సో సెకండ్ లార్డ్ కూడానే ఉన్నారు కనుక డబ్బు సంపాదించే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అంటే ఏంటి, సంపద వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే ఏంటంటే మనకి గురు సంచారం కూడా చాలా మంచి సంచారం ఈ రాశి వాళ్ళకి. ఇక్కడ మైనస్ ఏంటంటే అర్ధాష్టమ శని ఉంది, సారీ రాంగ్. దీంట్లో మైనస్ పాయింట్ ఏంటంటే అష్టమ శని జరుగుతోంది, కానీ శని ఏమో రిట్రోగ్రేడ్ లో ఉన్నారు, 8వ ఇంట్లో ఉన్నారు కనుక ఈ నెల బాగుంటుంది. చాలా వీళ్ళకి చాలా ఎంజాయ్ చేస్తారని చెప్పుకోవాలి, హ్యాపీగా ఉంటారని చెప్పుకోవాలన్నమాట. ఏ విషయాల్లో అంటే కెరియర్ లో విస్తరింపు అనేది జరుగుతుంది. తప్పక వీళ్ళకి స్థానచలనం అనేది ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇంక్రిమెంట్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. బాగుంటుందని చెప్పాలి. అలాగే నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అడ్జస్ట్మెంట్ ఇష్యూస్ అనేవి కొన్ని ఉంటాయి, కానీ చాలా ఎంజాయ్ చేస్తారు, ముందుకు సాగుతారనే చెప్పుకోవాలి. అట్ ద సేమ్ టైం ఇన్వెస్ట్మెంట్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా డబ్బు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. కొన్ని జాగ్రత్తలు చెప్తాం. ఎందుకంటే మనకి 7th లార్డ్ 8th లో ఉన్నాడు, 8th లార్డ్ కూడా అయ్యాడు అనమాట. అంటే శని రిట్రోగ్రేడ్ లో ఉన్నాడు కనుక వీళ్ళ పార్ట్నర్స్ కూడా బాగుంటుంది, పార్ట్నర్షిప్ బిజినెస్ కూడా విస్తరిస్తుంది అని చెప్పాలి. సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ ఏంటంటే మనకి సన్ అంటే సూర్య సంచారం జరగబోతోంది, అంటే ఓన్ హౌస్కి వెళ్తున్నాడు అనమాట. అలాగే బుధ సంచారం జరుగుతోంది, మళ్ళీ కర్కాటకానికి వస్తోంది, రిట్రోగ్రేడ్ అయి వస్తున్నాడు కనుక అప్పుడు మిశ్రమంగా ఉంటుంది అని చెప్పాలన్నమాట. ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ బాగుంటుంది, ఇందాక నుంచి నేను అదే చెప్తున్నాను. 3rd హౌస్ లో మనకి కేతు ఉన్నాడు కనుక క్రియేటివ్ ఫోర్సెస్ లో కొన్ని ఆటంకాలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం వీళ్ళకి ఏంటంటే స్పిరిచువల్ డెవలప్మెంట్ ఎక్కువ కనిపిస్తోంది. అండ్ అదే చదువు మీద మక్కువ కూడా చూపిస్తారు వీళ్ళు, తప్పక చదువుతారు, పైకి వచ్చే ఛాన్సెస్ దాంట్లో కూడా ఎక్కువ ఉన్నాయి. ఎలాంటివంటే ఆస్ట్రాలజీ కానీ, లేకపోతే కన్సల్టింగ్ బిజినెస్ కానీ, లేకపోతే టారో కార్డ్ రీడింగ్ కానీ, ఇలాంటివన్నీ వేరే గుప్త సబ్జెక్టులు నేర్చుకునే అవకాశం అనేది వీళ్ళు తెచ్చుకుంటారు. తప్పక నేర్చుకుంటారు, దాంట్లో పైకి వస్తారు. అండ్ ఆల్సో కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే తప్పక ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ లోనే స్టార్ట్ చేయొచ్చు, బాగుంటుంది వీళ్ళకి. నేను చెప్పినట్టు డబ్బు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి కనుక. అలాగే ఏంటంటే 10th లార్డ్ కూడా మనకి 11th లో పడ్డాడు కనుక బాగుంటుందని చెప్పాలన్నమాట. మొత్తం మంత్ అంతా బాగుంటుంది. సెకండ్ హాఫ్ ఆఫ్ మిశ్రమం ఎందుకు చెప్తున్నాం అంటే బుధ సంచారం అంటే 12th లార్డ్ సెకండ్ హౌస్ లో ఉన్నాడు, అలాగే వీనస్ కూడా సెకండ్ హౌస్ లో ఉన్నాడు కనుక కొన్ని ఫైనాన్షియల్ ఇబ్బందులు తప్పవు. లోన్స్ తీసుకునే పరిస్థితి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, కానీ స్మాల్ లోన్సే. అట్ ద సేమ్ టైం ఏంటంటే మనకి ఖరీదైన వస్తువు అంటే ప్రాపర్టీస్ అంటే ఏంటంటే స్థిరాస్తులు కొనుక్కునే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. వీళ్ళు ఏంటంటే ధర్మక్షేత్రాలు సందర్శించే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. నేను ట్రావెలింగ్ గురించి చెప్తున్నాను, అది కూడా బాగుంటుంది. ముందుకి సాగే ఛాన్సెస్ ఈ నెల బాగుంటుంది, ఎంజాయ్ చేస్తారని చెప్పుకోవాలి. మంచి సూచనలు కనిపిస్తున్నాయి కర్కాటక రాశి వాళ్ళకి. అలాగే మన పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక సోమవారం రుద్రాభిషేకం చేయించుకోవడం చాలా చాలా మంచిది. అలాగే దుర్గా చాలీస చదువుకోవడం చాలా మంచిదన్నమాట. మనం ఒక గోవుకు కానీ లేకపోతే ఒక డాగ్ అంటే కుక్కకు కానీ మనం ఫుడ్ పెట్టడం అనేది చాలా మంచిదన్నమాట. అలాగే ఇది వర్షాకాలం కనుక తప్పక ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్ళి మనం గొడుగులు దానం ఇవ్వడం అనేది ఇంకా మంచిది. ఇవన్నీ మీకు ఏంటంటే పాజిటివ్ దారికి తీసుకెళ్తాయి అని మంచి సూచనలే కనిపిస్తున్నాయి, కానీ ప్లస్కి ప్లస్ ఉంటే ఇంకా బాగుంటుంది కదా. సో తప్పక చేయండి, ఇంకా బాగుంటుంది.